నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. సో నేను మీ రవలి వచ్చేసాను మళ్ళీ కొత్త మూవీ అప్డేట్స్ తో. ప్రతి వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మూవీ అప్డేట్స్ తో వచ్చేసాను. సో అందులో మొదటి సినిమా మన రష్మిక మందన్న రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా బాగుంది, థియేటర్లోకి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన సోనాక్షి సిన్హా ఉన్నారు కదా, సోనాక్షి సిన్హా అలాగే సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన జటాధర, మంచి హారర్ మూవీ. అంతేకాదు కొత్త ఆర్టిస్టులు వచ్చేసారు ఒక మంచి సినిమాతో, అది కూడా ది ప్రీ వెడ్డింగ్ షో అన్నమాట. సో చాలా బాగుంది ఈ సినిమా కూడా. సో ఈ మూవీ అప్డేట్స్ అన్ని నేను మీకు చెప్పేస్తాను. స్టార్ట్ చేసిద్దామా? ఈ వీక్ కూడా ఒక మంచి రొమాంటిక్ మూవీ వచ్చేసింది, ది గర్ల్ ఫ్రెండ్. దీనిలో మెయిన్ రోల్ రష్మిక మందన చేసింది, తెలుసు కదా. తను ఈ మధ్య విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దాని తర్వాత వస్తున్న ఫ్రెష్ మూవీ ఇదే. దీనిలో ఇంకో హీరోయిన్ అను ఇమాన్యుయల్ కూడా చేసింది. తను ఈ మధ్య తెలుగులో కనిపించట్లేదు, కానీ వేరే భాషల్లో చాలా బిజీ హీరోయిన్ గా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి ఆల్మోస్ట్ కొత్తవాడే అనుకోండి, కానీ ప్రోమోలో చూస్తుంటే యాక్టింగ్ అద్దరు కొట్టేశాడు. ఇంకా సినిమా అల్లు అరవింద్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చింది. ఈ మధ్య ఈ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఆ సక్సెస్ ఫార్ములా ఏంటో అల్లు వారికే తెలియాలి. ఇకపోతే ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశాడు. తను పక్క యాక్టింగ్ చేస్తూనే ఏదైనా మంచి కథ దొరికినప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు. గతంలో తాను నాగార్జునతో తీసిన మన్మధుడు 2 ఆశించినంతగా ఆడలేదు, బట్ ఈసారి తీసిన ది గర్ల్ ఫ్రెండ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూద్దాం ఈ సినిమా కథ ఎలా ఉంది, కాస్ట్ అండ్ క్రూ ఎలా చేశారు, జనాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ది గర్ల్ ఫ్రెండ్ మూవీని ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. రష్మిక మందన, దీక్షిత్ శెట్టి ఒకే కాలేజ్లో పీజీ చేస్తుంటారు. ఒకరినొకరు చూసుకున్న వెంటనే లవ్ లో పడిపోతారు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్యలోకి అను ఇమాన్యుయల్ ఎంటర్ అయిపోతుంది. తను కూడా దీక్షిత్ ని ఇష్టపడుతుంది, లవ్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. దీక్షిత్ మాత్రం హోమ్లీగా ఉండే రష్మిక సైడే ఉంటాడు. వీళ్ళు డేటింగ్ చేస్తున్న టైంలో ఒకరి గురించి ఒకరికి కొన్ని నిజాలు తెలుస్తాయి, వాళ్ళ బలహీనతలు కూడా బయటపడతాయి. అక్కడే ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. అప్పుడే ఊహించని రీతిలో దీక్షిత్ ని రష్మిక బ్రేక్ అడుగుతుంది. దానికి దీక్షిత్ ఒప్పుకున్నాడా లేదా, దీక్షిత్ కోపాన్ని రష్మిక ఎలా హ్యాండిల్ చేసింది, తన రిలేషన్షిప్ కోసం పేరెంట్స్ తో ఎలా గొడవ పడుతుంది, చివరికి దీక్షిత్ రష్మిక ఒకటయ్యారా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్య అను ఇమాన్యుయల్ పాత్ర ఏంటి, ఇది తెలియాలంటే మీరు అర్జెంటుగా సినిమా చూసేయాల్సిందే. ఇలాంటి ప్రేమ కథలు చాలానే వస్తున్నాయి. హీరోకేమో పిచ్చ కోపం ఉంటుంది, హీరోయిన్ దాన్ని తట్టుకోలేకపోతుంది. ఇద్దరి మధ్య గొడవలు, ఏడ్పులు, తప్పు తెలుసుకొని మళ్ళీ కలిసిపోటాలు, ఈ మధ్యలో జరిగే సెంటిమెంట్, ఎమోషన్, పెద్ద మెలోడ్రామానే నడిచిపోతుంది అనుకోండి. ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ అంతే, కాకపోతే స్క్రీన్ ప్లేలో డిఫరెంట్గా చూపించారు. హీరోతో వేగలేక హీరోయిన్ చిన్న బ్రేక్ అడగటమే ఈ సినిమాకి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో చప్పట్లు కొడుతున్నారు. అంతగా మెచ్యూరిటీ లేని వాళ్ళు ప్రేమని గెలిచే వరకు సిన్సియర్గా కనిపిస్తారు. వన్స్ లవ్ సక్సెస్ అయ్యాక దాన్ని నిలబెట్టుకోవడం చేతగాక విడిపోతూ ఉంటారు. ఈ చిన్న పాయింట్ని తీసుకొని ఒక మంచి ప్రేమ కథగా అల్లుకున్నాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు లవ్ సీన్స్ కాస్త రొటీన్గా అనిపించినా వాళ్ళ మధ్య గొడవలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అవి పెరిగే కొద్దీ ఎక్కడ విడిపోతారో అని కంగారు కూడా ఉంటుంది. విడిపోతారేమో, మళ్ళీ కలుస్తారో లేదో అన్న క్యూరియాసిటీ కూడా మొదలైపోతుంది. మాస్ హీరో క్లాస్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ అంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. ఇటు హీరో క్రేజీ బిహేవియర్, అటు పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్, ఈ మధ్య రష్మిక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఈ సీన్స్ చూస్తుంటే అయ్యో పాపం రష్మిక అని జాలేస్తుంది కూడా మనకి. దీనికి తోడు అను ఇమాన్యుయల్ సీన్లోకి ఎంటర్ అయిన ప్రతిసారి ఇకపై ఏం జరుగుతుందో అన్న ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ తండ్రి రావు రమేష్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయంతో హీరోతో గొడవపడే సన్నివేశాలు చాలా న్యాచురల్గా వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ని చాలా చక్కగా డిజైన్ చేశాడు రాహుల్. స్టేజ్ మీదకి ఎక్కాలంటేనే భయపడే రష్మిక అదే స్టేజ్ మీద తన సత్తా చాటుకుంటుంది. ప్రేమించడం అంటే లొంగిపోవడం కాదని, ప్రేమించిన వాళ్ళ మీద పెత్తనం చేయాల్సిన అవసరం లేదని, అదే జరిగితే ఆ ప్రేమ నిలవదన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చేసింది, మీకు నచ్చుతుంది. ఒక విధంగా రాహుల్ ఈ కథను ఎంచుకోవడానికి తన భార్య సింగర్ చిన్మయి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్మయి ఎక్కువగా ఇలాంటి విషయాల మీదే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పురుషాధిక్య ప్రపంచంలో అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్తూనే ఉంటుంది. ఏమో తన మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా కథ రాసుకొని ఉండొచ్చు కదా. ఎనివే రష్మిక భూమా పాత్రలో నటించలేదు, జీవించేసింది అనుకోండి.
ఒక్క సీన్లోనే చాలా ఎమోషన్స్ని పలికించి వావ్ అనిపించేసింది. ఈ సినిమాకి హోల్ అండ్ సోల్ తన క్యారెక్టర్ అనే చెప్తా. ఇక దీక్షిత్ శెట్టిలో వర్సటైల్ యాక్టర్ ఉన్నాడు. తను యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా చేసేటప్పుడు నిజంగానే అర్జున్ రెడ్డి గుర్తుకొచ్చేస్తాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తన క్రాక్ బిహేవియర్ నిజంగా ఆడియన్స్కి కోపం తెప్పించేస్తుంది. అంటే అంత బాగా పర్ఫామ్ చేశాడనమాట. ఇంకా అను ఇమాన్యుయల్ వన్ సైడ్ లవర్గా మంచి సపోర్ట్ రోల్ చేసింది. రావు రమేష్ గురించి చెప్పేదేముంది, మనందరికీ తెలిసిందే. కూతురి కోసం ఆరాటపడే తండ్రి క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అనుకోండి. రోహిణి కూడా కథకి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన రాహుల్ రవీంద్రన్ కూడా లెక్చరర్ పాత్ర చేశాడు. మొత్తానికి ఈ సినిమాలో మంచి కథ అయితే ఉంది, కానీ దానికి తగ్గ కమర్షియల్ హంగులు పెట్టుంటే బాగుండేది. టెక్నికల్గా సినిమా ఓకే. హేషం, ప్రశాంత్ ఆర్ విహారీ ఇచ్చిన మ్యూజిక్, సాంగ్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5/5. హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు టాలీవుడ్కి వచ్చేసింది. అంటే పర్మనెంట్గా కాదు, ఒక సినిమాలో పిశాచి రోల్ చేయడానికి. పిశాచి లాగానే. అంత అందమైన సోనాక్షిని పిశాచిలాగా చూపిస్తే ఎవరైనా భయపడతారా? పడరు కదా. అందుకే దానికి రివర్స్లో మళ్ళీ థియేటర్కి వెళ్తున్నారు సోనాక్షిని చూడటానికి. ఈ విచిత్రం ఎక్కడో కాదు, జటాధరలో జరుగుతోంది. ఎస్, సుధీర్ బాబు హీరోగా చేసిన జటాధర ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. దానిలో సోనాక్షి స్పెషల్ రోల్ పిశాచుగా యాక్ట్ చేసింది. ఈ సినిమాని ఒక్కరు కాదు, ఇద్దరు డైరెక్టర్లు తీశారు. వాళ్ళే అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్. ధనం చుట్టూ తిరిగే కాన్సెప్ట్ తీసుకొని సోషియో ఫ్యాంటసీ జోనర్లో జటాధరని తీశారు. అయితే ఈ సినిమా చుట్టూ ఒక వివాదం నడుస్తోంది. పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించి జరిగిన కుట్ర ఆధారంగా తీశారని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రచారం మీద డైరెక్టర్స్ కానీ హీరో సుధీర్ కానీ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది పబ్లిక్ స్టంటో లేక నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. మామూలుగానే సుధీర్ బాబు మంచి యాక్టర్. సమ్మోహనం లాంటి సినిమాల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. అయితే తనకి హిట్ పడి చాలా రోజులైపోయింది. మరి ఇప్పుడు జటాధర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. నేనైతే ఇప్పుడు జటాధర సినిమా ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. సోనాక్షి సిన్హా జనాన్ని భయపెట్టిందా లేదా? సుధీర్ బాబు సోనాక్షి ఆట కట్టించాడా లేదా? చూద్దాం. సుధీర్ బాబు ఓ గోస్ట్ హంటర్. సైన్స్ని తప్ప దయ్యాల్ని అస్సలు నమ్మడు. ఎక్కడైనా దయ్యాలున్నాయని వినిపిస్తే చాలు వెంటనే అక్కడ వాలిపోయి వెళ్ళి సైంటిఫిక్గా దయ్యాలు లేవని నిరూపిస్తూ వస్తుంటాడు. అయితే సుధీర్ బాబుకి ఎప్పుడూ ఒక వింత కల వస్తుంటుంది. తల్లి తన బిడ్డని చంపుతున్నట్టు ఆ కల్లో వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సుధీర్ బాబు ఫ్రెండ్ రుద్రార గ్రామం వెళ్తాడు. అక్కడ ఒక పాడుబడ్డ ఇంట్లో దయ్యాలున్నాయని చెప్తే రీసెర్చ్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళినడు మళ్ళీ తిరిగిరాడు. అక్కడే అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఇలా ఎలా జరిగిందిరా అని సుధీర్ బాబు ఆలోచిస్తుంటే ఆ పాడుబడ్డ ఇంట్లో లంకె బిందెలున్నాయని, వాటికి ఒక ధన పిశాచి కాపలా కాస్తోందని తెలుస్తుంది. అది ఒట్టి ప్రచారమేనా లేకపోతే నిజంగానే ధన పిశాచి ఉందా అని తెలుసుకోవటానికి సుధీర్ బాబు రంగంలోకి దిగుతాడు. అప్పుడు తనకు ఊహించని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఇంతకీ ఆ ఇంట్లో ధన పిశాచి ఉందా? ఉంటే లంకె బిందెలకి తనకి ఏంటి సంబంధం? వాటిని కాజేయాలని చూసిన శిల్పా శిరోద్కర్కి ఎలాంటి గతి పట్టింది? ఈ ఆటలో సుధీర్ గెలిచాడా ఓడిపోయాడా? ఈ మిస్టరీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కథ వింటేనే తెలిసిపోతుంది కదా. దీనిలో సుధీర్ బాబు యాక్షన్ ఉంది, దయ్యాల కోసం అడ్వెంచర్ ఉంది, ధన పిశాచి ఫ్యాంటసీ ఉంది, తను ధనానికి ఎందుకు కాపలా కాస్తుందన్న మిస్టరీ ఉంది. ఇన్ని జోనర్లు ఉన్న కథలో సస్పెన్స్ లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ని అనలైటికల్గా చెప్పాలంటే మన దేశంలో చాలా గుడులు ఉన్నాయి కదా, వాటిలో నిధులున్నాయని చెప్తుంటారు. వాటికేవో నాగబంధనాలు, శక్తి కంకణాలు ఉన్నాయని, వాటిని కదిలిస్తే అనర్థాలు జరుగుతాయని వింటున్నాం కదా. ఇలాంటివి విన్నప్పుడు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ వస్తుంటుంది. అందుకే ఇలాంటి సబ్జెక్ట్ ని తీసుకొని జటాధర సినిమా తీసారేమో అనిపించింది. పెద్ద పెద్ద కళ్ళున్న సోనాక్షిని తీసుకొని జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. సోనాక్షిని ఎదుర్కొనే క్రమంలో సుధీర్ బాబు సాహసాలతో థ్రిల్ చేయాలని చూశారు. వీళ్ళిద్దరు పాత్రల్ని క్రియేట్ చేయడంలో చూపించిన శ్రద్ధ, వాటిని డ్రైవ్ చేయడంలో కూడా పెడితే రిజల్ట్ ఇంకా అదిరిపోయేది. కానీ ఎక్కడో ఈ మ్యాజిక్ థ్రెడ్ మిస్ అయినట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో భూమిలో నిధులు, వాటికి రక్షణగా ధన పిశాచి బంధనాల గురించి చెప్తూనే లంకె బిందెల్ని పరిచయం చేస్తారు దర్శకులు. అయితే గోస్ట్ హంటర్ సుధీర్ బాబు ఎంటర్ అయ్యాక కథ కాస్త స్లో అయినా హీరోయిన్ దివ్య కోస్లాతో లవ్ ట్రాక్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంది. ఎప్పుడైతే హీరో రుద్రారంలో అడుగు పెడతాడో అక్కడి నుంచి కథ రసవత్తరంగా సాగుతుంది. హీరో సాహసాల్ని బాగానే చూపించారు. ఇక సెకండ్ హాఫ్లో పాడుబడ్డ ఇంటికి సుధీర్కి సంబంధం ఏంటి? ధన పిశాచి సోనాక్షి తనని ఎందుకు బలి తీసుకోవాలని ట్రై చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి సుధీర్ ఏం చేస్తాడు ఇదే చూపిస్తారు. ఇలాంటి కథకి ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది.
ఒకటి, హీరోకి బలమైన ఫ్లాష్ బ్యాక్ అయినా ఉండాలి, లేదా ధన పిశాచికి అతీత శక్తులు పెట్టేసి ఆడియన్స్ ని భయపెట్టాలి. ఈ విషయంలో కేర్ తీసుకోవాల్సిందేమో అనిపించింది. అసలు హీరోకి పిశాచికి మధ్య వచ్చే ప్రీ క్లైమాక్స్ పోరాటాన్ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా తీస్తే బాగుండొచ్చేమో. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండొచ్చు అంటున్నారు, చూడాలి మరి. ఈ సినిమాలో సుధీర్ బాబు అంతా సీరియస్ లుక్ లోనే కనిపించాడు. క్లైమాక్స్ లో 6 ప్యాక్ చూపించాడు, శివతాండవం కూడా చేశాడు. సుధీర్ బాబు ప్రెజెన్స్ కి పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నిజంగానే ఫిదా అవుతున్నారు. ఇంకా సోనాక్షి సిన్హా అందమైన ధన పిశాచిగా భలే అందంగా కనిపించింది గానీ విలనిజాన్ని సరిగ్గా చూపించలేకపోయింది. అరుంధతిలో అనుష్క చెప్పినట్టు నువ్వు నన్నేం చేయలేవురా టైప్లో మంచి డైలాగ్స్ పెట్టుంటే ఇంకా అదిరిపోయేది. ఆశబోతు అత్తగా శిల్పా శిరోద్కర్ చేసిన యాక్టింగ్ కూడా కథకి మంచి బలాన్ని ఇచ్చింది. ఇంకా శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ రోల్స్ కూడా పర్వాలేదు. ఈ సినిమాకి టెక్నికల్ సైడ్ చూసుకుంటే గ్రాఫిక్స్ బాగున్నాయి. రాజీవ్ రాజ్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. జటాధర సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రేటింగ్ 3.5/5. ఈ మధ్య చిన్న సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. పెద్దగా హడావిడి ఏం ఉండదు, సైలెంట్ గా వచ్చేస్తాయి. కాస్త బాగుంటే చాలు హిట్ కొట్టేస్తాయి. అలాంటిదే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ లేరు, అంతా బడ్డింగ్ ఆర్టిస్ట్లే. ఫ్రాంక్ గా చెప్పాలంటే కథని నమ్ముకొని సినిమా చేశారు. కథలోకి వెళ్తే ఒక పల్లెటూరులో తిరువీర్ అనే ఫోటోగ్రాఫర్ స్టూడియో పెట్టుకుని బతుకుతుంటాడు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడంలో మనోడు మంచి ఎక్స్పర్ట్. ఆ స్టూడియోకి ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీస్లో టీనా పనిచేస్తుంటుంది. తనకి డైలీ సైట్ కొడుతుంటాడు, అదొక డ్యూటీ లాగా. అంటే బాబుకి షూటింగ్ అయిపోయాక ఏం పని ఉంటుంది చెప్పండి, అసలే వయసు అయిపోతుంది. ఇంత కష్టపడేది ఎందుకు, సంపాదించేది ఎందుకు, పెళ్ళాం పిల్లల కోసమే కదా. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు కావాలన్నమాట. టీనాకు కూడా మొగుడు కావాలి. అయితే తిరువీర్ని చేసుకోవాలా వద్దా అన్న సందేహంలో ఉండిపోతుంది. ఇలాంటి టైంలోనే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ఊళ్ళో పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఆనంద్కి పెళ్లి కుదురుతుంది. ప్రీ వెడ్డింగ్ కోసం తిరువీర్ని కలుస్తాడు. 1,50,000కి బేరం కుదురుతుంది. మొత్తానికి 2 రోజులు టైం స్పెండ్ చేసి ఫోటోషూట్ చేస్తారు. అయితే తిరువీర్ అసిస్టెంట్ రోహన్ ఫోటోషూట్ చేసిన చిప్ని పోగొడతాడు. అక్కడి నుంచి తిరువీర్కి తిప్పలు మొదలవుతాయి. 1,50,000 ఇచ్చి ఫోటోషూట్ చేయించుకున్న ఆనంద్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకొని తిరుగుతుంటాడు. ఇంతకీ తిరువీర్ ఆనంద్ చేతికి చిక్కాడా? టీనా ఎలాంటి సాయం చేసింది? చివరికి ఆ చిప్ దొరికిందా లేదా? ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సో సినిమాలు తీసేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. కొందరు ఏసీ గదుల్లో కూర్చుని చందమామ కథలు అల్లుకొని సినిమాలు చేస్తారు. వాటిల్లో సహజత్వం కన్నా కల్పితాలే ఎక్కువగా ఉంటాయి. అదొక కమర్షియల్ ఫార్మాట్. కానీ కొందరు క్రియేటర్స్ సమాజంలో జరిగే వాటినే కథలుగా ఎంచుకుంటారు. సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు తీస్తారు. ది గ్రేట్ వెడ్డింగ్ షో సినిమా కూడా ఇలాంటిదనే చెప్పుకోవాలి. కథ చిన్నదే అనుకోండి, కానీ దానిలో పాత్రలు నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. దీనికి తోడు మనస్సుకి హత్తుకునే సీన్స్ పెట్టడం వల్ల జనాలు ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. కొన్ని పాత్రల్లో సీన్స్లో మనల్ని మనం వెతుకునే ప్రయత్నం చేస్తాం కూడా. అదే కాస్త తమాషాగా అనిపిస్తుంది. సినిమా మొదట్లో తిరువీర్ టీనా మధ్య లవ్ స్టోరీ చూస్తున్నంతసేపు మంచి కప్పు కాఫీ తాగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే పొలిటికల్ లీడర్ కొడుకు ఆనంద్ పెళ్లి కుదురుతుందో అప్పటి నుంచి కామెడీ స్టార్ట్ అయిపోతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే తెలుసు కదా, వధూవరుల్ని మంచి లొకేషన్స్కి తీసుకువెళ్తారు. ఏవేవో వింత వింత యాంగిల్స్లో పోజులు పెట్టించి కింద మీద పడి ఫోటోలు తీస్తుంటారు. దానికోసం మన హీరో తిరువీర్ పడే పాటలు అగచాట్లు సరదాగా సాగిపోతాయి. కాకపోతే అంత కష్టపడి ఫోటోలు తీసిన చిప్ మిస్ అవ్వడంతోనే అసలు టెన్షన్ వచ్చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి తిరువీర్ చేసే ప్రయత్నాలు, ఎత్తుగడలు అన్నీ సందడిగా సాగిపోతాయి. ఇంకోటి ఏంటంటే చిప్ని పోగొట్టిన అసిస్టెంట్ రాము యాటిట్యూడ్ చూస్తే నవ్వాపుకోలేం. ఇలాంటి పిల్ల మేధావుల్ని ఎలా భరించాలరా దేవుడా అనిపించేస్తుంది. అంత మంచి హెల్దీ కామెడీని పండించారు. ఇదొక న్యాచురల్ కామెడీ ఎంటర్టైనర్. సున్నితమైన ప్రేమ కథతో పాటు ఉత్కంఠ రేపే సస్పెన్స్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ని పరిచయం చేసి ప్రాబ్లం క్రియేట్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో ఆ సమస్య నుంచి బయటపడడానికి హీరో పడిన తిప్పలు, చేసిన సాహసాలతో ఆద్యంతం వినోదాన్ని పంచాడు. సినిమాలో టెంపో ఎక్కడా తగ్గకుండా కథని చాలా టైట్గా తీసుకువెళ్ళాడు. కథలో సీన్స్ ఎక్కడా తేలిపోకుండా స్క్రీన్ ప్లేని లాక్కు రావడం అంత తేలికైన విషయం అయితే కాదు. ఈ విషయంలో డైరెక్టర్ టాలెంట్ చూపించాడని చెప్పాలి. అలాగే మొదట్లో సిల్లీగా కనిపించే హీరో ఆ తర్వాత ఆలోచన పరుడు కావడం, అతని పెళ్లి విషయంలో ఎదురయ్యే సంఘటనల్లో సెంటిమెంట్ పెండేస్తుంది. చూసేప్పుడు ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోతారనమాట. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అస్సలే లేవు. చాలా ప్యూర్ కామెడీని అందించారు. అచ్చమైన పల్లెటూరులో నిజంగా జనాలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా జీవిస్తారు, ఆ జీవితంలో అనేక కోణాలు ఉంటాయి కదా. కోపాలు, తాపాలు, సంతోషాలు, దుఃఖాలు, నవ్వులు, ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి కదా. వాటన్నింటినీ తెర మీద చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్.
సో హెల్దీ కామెడీ ఉన్న ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. గతంలో రాలేదా అంటే వచ్చాయి, అయితే దేని ప్రత్యేకత దాందే కదా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే తిరువి టీనా ఒక జంట అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లో కనిపించి నరేంద్ర రవి యామిని మరో జంటలో కనిపిస్తారు. అంటే రెండు జంటల ప్రేమ కథని చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొత్త వాళ్ళైనా అనుభవం ఉన్న యాక్టర్స్లో చేశారు. యాక్ట్ చేశారు అనే దానికన్నా పాత్రల్లో జీవించేశారని చెప్పొచ్చు. 90s వెబ్ సిరీస్లో చేసిన మాస్టర్ రోహన్ రాయ్ చేసిన అల్లరి సినిమాకి హైలైట్. రోహన్ కనిపిస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. ఇకపోతే డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ సహజమైన పాత్రలతో సున్నితమైన భావోద్వేగాలను పలికిస్తూ సన్నివేశాలు రాసుకునే తీరుకి నిజంగానే హ్యాట్సప్ చెప్పాలి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. సో ఈ వీక్ రిలీజ్ అయిన హాట్ మూవీ అప్డేట్స్ అయితే చూసేశారు కదా. నిజంగా అన్ని సినిమాలు కూడా చాలా బాగున్నాయి కదా నేను చెప్పినవి. నెక్స్ట్ వీక్ కూడా ఇలానే హాట్ మూవీ అప్డేట్స్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.